పూరి జగన్నాథాలయం. ఈ పేరు వినగానే మనకు ఎన్నో అద్భుతాలు గుర్తొస్తాయి కదూ. అసలేంటా కదా, ఏంటా రహస్యాలు? పదండి, ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. అసలు ఆలోచించండి, ఒక గుడికి నీడ పడకపోవడమేంటి, గాలికి ఎదురుగా జెండా ఎగరడమేంటి, ఇంకా ఒకదానిమీద ఒకటి పెట్టిన కుండల్లో పైనున్న కుండలో అన్నం ముందు ఉడకడమేంటి? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది గదా. అవును, ఇవన్నీ పూరీ జగన్నాథ ఆలయంలో రోజూ జరిగే అద్భుతాలు. వీటి వెనకున్న మిస్టరీ ఏంటో చూద్దాం. అయితే ముందుగా ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ఏదో ఒక మామూలు గుడి కాదు, ఇది చార్ధామ్లలో ఒకటి. అంటే మన భారతదేశానికి 4 దిక్కులా ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి అనమాట. అంటే బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం వీటన్నింటితో పాటు పూరీ కూడా ఉంది. అందుకే హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని తప్పించే పుణ్యక్షేత్రాల్లో పూరీ జగన్నాథ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఉంది. సరే, దాని ప్రాముఖ్యత పక్కన పెడితే మనల్ని అసలు అబ్బరపరిచే విషయాలు చాలా ఉన్నాయి. అవే ఈ ఆలయ నిర్మాణంలో దాగి ఉన్న అద్భుతాలు, ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యాలు. వాటి గురించి తెలుసుకుందామా? మొట్టమొదటి వింత ఏంటంటే ఈ గుడికి నీడ ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. రోజులో ఏ సమయంలో చూసినా సరే ఆలయం నీడ భూమిమీద పడదు. ఇది ఎలా సాధ్యం? ఇప్పటికీ ఇంజనీర్లకు, ఆర్కిటెక్టులకు ఇదొక పెద్ద సవాల్. ఇంకోటుంది, ఆలయం పైన ఒక జెండా ఉంటుంది కదా, దాని పతిత పావన అంటారు. దాని ప్రత్యేకతేంటో తెలుసా? గాలి ఏ దిక్కుకు వీస్తే ఆ జెండా దానికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. భలే విచిత్రంగా ఉంది కదూ. ఇది కూడా పూరిలో రోజూ జరిగే అద్భుతమే. ఇది ఏదో ఈ మధ్య మొదలైంది కాదు. ఏకంగా 800 సంవత్సరాలకు పైగా ప్రతిరోజూ ఒక పూజారి, అది చెప్పులు లేకుండా 214 అడుగుల ఎత్తున్న ఆ గోపురం ఎక్కి జెండాను మారుస్తారట. ఒక్కరోజు కూడా ఈ ఆచారం ఆగలేదంటే నమ్మగలరా? ఇది కేవలం ఒక కథగాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సజీవ సంప్రదాయం. ఇక ఆలయం లోపలికి వెళ్తే వంటశాలలో ఇంకో అద్భుతం మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వంటశాల ఇది. ఇక్కడ ప్రసాదం ఎలా చేస్తారో తెలుసా? మట్టి కుండల్ని ఒకదానిపై ఒకటి 7 వరుసల్లో పెట్టి కట్టెల పొయ్యి మీద వండుతారు. అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. కింద ఉన్న కుండలో కాకుండా అందరికంటే పైన 7వ కుండలో ఉన్న ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. ఎలా సాధ్యం? సైన్స్ కూడా అందని విషయమిది. ఈ ప్రసాదాన్నే మహాప్రసాదంటారు. అయితే ఇన్ని అద్భుతాలు, రహస్యాలు ఒకెత్తు, ఆలయం గర్భగుడిలో ఉన్న దేవతామూర్తుల కథ ఇంకో ఎత్తు. అసలైన మిస్టరీ అంతా అక్కడే దాగి ఉంది. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకు విష్ణువు కల్లో కనిపించి సముద్రంలో తేలుతున్న ఒక పవిత్రమైన దుంగను వెతకమని చెప్తాడు. రాజు ఆ దుంగను తెప్పించాక సాక్షాత్తు విష్ణువే ఒక ముసలి వడ్రంగి రూపంలో వస్తాడు. ఆ దుంగతో విగ్రహాలు చెక్కుతానని, కాని ఒక షరతు పెడతాడు. అదేంటంటే పని పూర్తయ్యేదాకా తలుపులు అస్సలు తెరవకూడబని. కాని కొన్ని రోజులకి లోపల్నుంచి శబ్దాలాగిపోవడంతో రాణి కంగారుపడి రాజునొప్పించి తలుపులు తెరిపిస్తుంది. చూస్తే ఏముంది, లోపల ఆ వడ్రంగి మాయమైపోయాడు. జగన్నాథుడు, బలభద్రుడు, సుగద్రల విగ్రహాలు చేతులు కాళ్ళు లేకుండా అసంపూర్తిగా మిగిలిపోయాయి. చూశారా, ఆ ఒక్క షరత్తును మీరడం వల్లే విగ్రహాలు ఈరోజు మనం చూస్తున్న ప్రత్యేకమైన రూపంలో ఉండిపోయాయి. అసంపూర్ణంగా కనిపించినా ఆ రూపంలోనే కోట్లమంది పూజలందుకుంటున్నాయి. ఈ విగ్రహాలు మామూలు రాయి, లోహంతో చేసినవి కావు. పవిత్రమైన వేపదుంగల నుండి చెక్కుతారు. వాటిని దారు అంటారు. అందుకే వీటిని సజీవ దేవుళ్ళు అంటారు. అంటే వీటికి కూడా మనుషుల్లాగే ఒక జీవితకాలం ఉంటుంది. అందుకే ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నవకళేబర అనే ఉత్సవం చేసి పాత విగ్రహాల స్థానంలో అచ్చం అలాంటి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇది బహుశా ఏ గుడిలోనూ లేని ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. ఇక ఈ దేవతామూర్తులు గర్భగుడి దాటి బయటకు వచ్చే ఒకే ఒక్క సందర్భం ఉంది. అదే ఆలయంలో జరిగే అత్యంత వైభవమైన ఉత్సవం. అదే జగన్నాథ రథయాత్ర. సంవత్సరానికి ఒక్కసారి ఆ 3 దేవతామూర్తులను భారీ రథాలమీద ఊరేగిస్తారు. ఆ సమయంలో కులం, మతం, పేద, గొప్ప అనే తేడా లేకుండా ఎవ్వరైనా సరే స్వామిని కళ్ళారా దర్శించుకోవచ్చు. ఆ రోజు ఆ స్వామి అందరివాడు. ఆ రథాలెంత పెద్దగా ఉంటాయో తెలుసా? ఒక్క జగన్నాథుడి రథమే దాదాపు 14 మీటర్లు ఎత్తుంటుంది. అంటే సుమారుగా ఒక 4 అంతస్తుల భవనమంట.
ప్రతి సంవత్సరం ఈ రథాలను కొత్తగా తయారు చేయడానికి 2 నెలలు పడుతుంది. వీటిని చూస్తే ఎవరికైనా సరే నోట మాట రాదు. అంతేకాదు, ఈ రథయాత్ర నుంచే మన ఇంగ్లీష్ భాషలోకి ఒక పదం కూడా వచ్చి చేరింది. అవును, వేల మంది భక్తులు కలిసి లాగే ఆ భారీ రథాలు ఒకసారి కదిలితే వాటిని ఆపడం ఎవరితరమో కాదు. ఆ నిలపలేని శక్తిని చూసే బ్రిటిష్ వాళ్లు జగ్గర్నాట్ అనే పదాన్ని సృష్టించారు. అంటే అన్స్టాపబుల్ ఫోర్స్ అని అర్థం. చూశారా మన పురాతన ఉత్సవం ఇంగ్లీష్ భాష మీద ఎలాంటి ప్రభావం చూపించేందో? సరే, ఇన్ని కథలు, అద్భుతాలు విన్నాక మనలో చాలామందికి అక్కడికి వెళ్లాలనిపిస్తుంది కదా. మరి ఈ రోజుల్లో అక్కడికి వెళ్తే మనకు ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది? అలాగే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవలసొస్తుంది? అక్కడికి వెళ్లిన వాళ్ల అనుభవాలు వింటే మనకు 2 రకాల చిత్రాలు కనిపిస్తాయి. ఒకవైపు మాటల్లో చెప్పలేని దైవిక అనుభూతి. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఎంతో ప్రశాంతంగా మనసు తేలికపడినట్టు అనిపిస్తుందంటారు. అక్కడ దొరికే మహాప్రసాదం రుచి అద్భుతమంటారు. మరోవైపు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. విపరీతమైన జనం, తోపులాటలు, కొంతమంది పూజారులు డబ్బు కోసం ఇబ్బంది పెడతారని, దీనివల్ల ప్రశాంతంగా దర్శనం చేసుకోలేకపోయామని కూడా కొందరు చెప్తారు. ముఖ్యంగా వయస్సైన వాళ్లకు, చిన్నపిల్లలకు ఇది కొంచెం కష్టమైన ప్రయాణమే. చాలామంది యాత్రికులు చెప్పే మాట ఇదే. ఆ దైవ సన్నిధిలో నా మనసు తేలికైపోయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేనేమీ కోరుకోలేదు, కేవలం ఆ దేవుడితో ఒక అనుబంధం ఏర్పడినట్లు అనిపించింది అని. అంటే ఎన్ని ఇబ్బందులున్నా ఆ ఆధ్యాత్మిక అనుభవం ముందు అవన్నీ చిన్నవే అనిపిస్తాయన్నమాట. కాని నాణేనికి రెండో వైపు కూడా చూడాలి. ఇంకొందరేమంటారంటే, ఆలయం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, కాని అక్కడున్న పూజార్లు మమ్మల్ని ప్రశాంతంగా దండం కూడా పెట్టుకోనివ్వలేదు అని. అంటే మానవ ప్రమేయం వల్ల కొన్నిసార్లు ఆ దైవిక వాతావరణానికి భంగం కలుగుతోందని కొందరి అభిప్రాయం. దేనిబట్టి మనకేమర్థమవుతుంది? జగన్నాథ ఆలయ కథ కేవలం చరిత్ర పుస్తకాల్లోనూ పురాణాల్లోనూ ఆగిపోలేదు. అది నిత్యం కొనసాగుతున్న ఒక ప్రయాణం. ఒకవైపు తరతరాల విశ్వాసం, అంతుచిక్కని రహస్యాలు, మరోవైపు ఆధునిక ప్రపంచపు సవాళ్లు. ఈ రెండింటి మధ్య ఆ జగన్నాథుడు తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న.